మార్నింగ్ మన్నా. అంశం: నవంబరు నెల ఆరాధన యొక్క ఆశీర్వాదాలు. చాలామందికి ఆరాధన అనే పదాన్ని విన్నప్పుడు లేదా చదివినప్పుడు వారికి మొదట జ్ఞాపకం వచ్చేది సంగీతం, పాడటం. అయితే దేవుణ్ణి ఆరాధించడంలో వాటికంటే చాలా ఎక్కువ ఇమిడి ఉంది. ఈ నెలలో యేసులో విశ్వాసి జీవితంలో ఆరాధన ఎలా ఉంటుందో మనం అన్వేషిస్తాము. డేట్: నవంబర్ 14, 2025. ఈరోజు వాక్య ధ్యానం యిర్మీయా 31:27-34 వరకు. అంశం: పాపాలు ఇక గుర్తుండవు. యిర్మీయా 31:34. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనలగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. నేను మంచును ఎప్పుడూ చూడలేదు, కాని నేను దాన్ని అనుభవించాను. నేను నడుపుతున్న పికప్ ట్రక్ మా తాతగారిది. ఒక్కసారిగా అది అదుపు తప్పింది. 1, 2, 3 సార్లు గెరగిరా తిరుగుతూ 15 అడుగుల కరకట్టమీద నుంచి అది కింద పడుతుండగా నేను గాల్లోకి ఎగిరిపోయాను. అలా ఎగరడం బాగానే ఉన్నట్టు నేను అనుకోవడం నాకు గుర్తుంది, కాని నేను చనిపోకుండా ఉండాలని అనుకున్నాను. తర్వాత ట్రక్కు ఏటవాలుగా ఉన్న కింద భాగానికి దూసుకెళ్ళింది. నుజ్జుగా మారిన ఆ ట్రక్ నుంచి ఎలాంటి గాయాలు లేకుండా బయటకు వచ్చాను. డిసెంబర్ 1992 ఉదయం నాడు ఆ ట్రక్ పూర్తిగా నుజ్జైపోయింది. దేవుడు నన్ను కాపాడాడు. కాని మా తాతగారి సంగతేంటి? ఆయన ఏమన్నారు? నిజానికి ట్రక్ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తిట్టలేదు, తిరిగి డబ్బు కట్టమనలేదు, ఏమీ లేదు. కేవలం నన్ను క్షమించారు. నేను బాగానే ఉన్నానంటూ తాతగారి ముఖంపై చిరునవ్వు. మా తాతగారి ప్రేమ నాకు యిర్మీయా 31లో దేవుని కృపను గుర్తుచేస్తుంది. అక్కడ వారి ఘోరమైన వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలతో పునరుద్ధరించబడిన సంబంధాన్ని వాగ్దానం చేస్తాడు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసుకొనను. నేను అతని ట్రక్కును ధ్వంసం చేశాననే విషయాన్ని మా తాత ఎప్పుడూ మరచిపోలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాని ఆయన దేవుడిలాగా ప్రవర్తించాడు, దానిని గుర్తుంచుకోలేదు, నన్ను అవమానించలేదు. నేను న్యాయంగా చెల్లించాల్సిన నష్టాన్ని తీర్చడానికి బదులుగా నన్ను పని చేయించలేదు. దేవుడు చెప్పినట్లే నేను చేసిన నష్టాన్ని ఎన్నడూ జరగనట్లు మా తాతగారు ఇక దానిని గుర్తుంచుకోకూడదని నిర్ణయించుకున్నారు. ప్రశ్న: నీ వైఫల్యాలను నీవు ఎలా చూస్తావన్న దానిని దేవుని క్షమాపణ ఎలా ప్రభావితం చేస్తుంది? నీవు ఇతరులకు కృపను ఎలా చూపించగలవు? తండ్రి, నీ క్షమాభిక్షకు వందనాలు. నా పాపమును బట్టి సిగ్గుపడుతున్నప్పుడు క్రీస్తులో వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయండి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.